ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు లైవ్లో మంచి సెగ్మెంట్ ఒకటి జరిగింది. సో గౌతమ్ మంచిగా క్రియేట్ చేశాడు. ఇప్పుడు మీరు చూసింది కాదు, ఇది క్రింజ్, ఇది కూడా అతనే క్రియేట్ చేశాడు. దానికంటే తర్వాత ఒకటి క్రియేట్ చేశాడు. లైక్ మీకు హౌస్లో ఎవరు మంచిగా అంటే మీకు బాండింగ్ ఉన్నారు అది చెప్పండి అంటే, సో కళ్యాణ్ తనుజ పేరు చెప్తారు. నాకు థర్డ్ వీక్లో నా గేమ్ అటు ఇటు అవుతున్నప్పుడు సో తనే వచ్చి నాతో మాట్లాడింది, నాకు మోటివేషన్ ఇచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో తన వల్ల నా గేమ్ మంచిగా అవుతుంది. సో నాకు ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే తనే వచ్చి నాకు చెప్పుద్ది, నా గేమ్ని కరెక్ట్ చేస్తుంది అన్నట్టు చెప్పాడు అబ్బాయి. సో ఆ అమ్మాయి కూడా తనుజ. సో మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటారు అంటే తనుజ పుట్టస్వామి అని తన పేరు చెప్పుకున్నది. మీరు కాకుండా ఎవరు అంటే దానికి ముందు బాండింగ్లో రితు పేరు చెప్పిన అమ్మాయి. సో దాని తర్వాత మాత్రం కళ్యాణ్ పేరు చెప్పుద్ది. ఆ విన్నింగ్కి మాత్రం కళ్యాణ్ పేరు చెప్పుద్ది. అక్కడ వచ్చిన వాళ్ళలో టాప్ 5లో సగం మంది కళ్యాణ్ పేరు పెట్టలేదు, ఒక 3-4 కళ్యాణ్ పేరు పెట్టలేదు. అయినా కూడా అమ్మాయి కళ్యాణే విన్ అవ్వాలనుకుంటుంది. సో కళ్యాణ్ అంటే ఇమాన్యుల్ పేరు చెప్పచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇమాన్యుల్ ఎక్కువ మంది టాప్ 5లో పెట్టింది. బట్ అయినా కానీ సో కళ్యాణ్ పేరు చెప్పింది. సో కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను, కళ్యాణ్ ఉండాలనుకుంటున్నాను, నా తర్వాత సో కళ్యాణే అబ్బాయికి నేను చెప్తూనే ఉంటాను, నన్ను దాటి వెళ్ళిపోయినా కానీ పర్లేదు, అబ్బాయిని మంచి ప్లేస్లో చూడాలనుకుంటున్నాను నేను అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య జెన్యూన్ బాండ్ ఉంది అబ్బా. బయట పిచ్చిలా కొట్టేసుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యాన్స్. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆ హౌస్లోకి ఎట్ ప్రజెంట్ కనిపిస్తున్న బాండ్ అయితే జెన్యూన్ బాండే కనిపిస్తుంది. ఎవరి దగ్గర ఫేక్ కనిపించట్లేదు. ఇప్పుడు తనూజ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి తనూజ క్లోజ్గా ఉంది అంటే, మరి కళ్యాణ్ కూడా తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉందని తనూజతో క్లోజ్గా ఉంటున్నాడు. ఇద్దరు అలాగే ఉంటున్నారు, ఫస్ట్ నుంచి అలాగే ఉంటున్నారు. వీళ్ళకి ఏవైతే తెలియకపోయినప్పటి నుంచే వీళ్ళు బాగానే ఉంటున్నారు. ఎప్పుడు ఆ 4th వీక్లో ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారో అక్కడి నుంచి ఆ అమ్మాయి అబ్బాయితో మంచిగానే ఉంటుంది హౌస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ మన కళ్యాణ్ పడాలో అవుతాడు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అనమాట. నిన్న జరిగింది ఏదైనా కొంచెం ఆ అబ్బాయి మైండ్లో అలాంటిది ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ అది నైటే పోయింది. సో ఫ్రెష్గానే గేమ్ స్టార్ట్ చేస్తారు, ఆ అబ్బాయి కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. అండ్ కొంచెం బాధగా ఉందన్నమాట బర్నీ గారిని చూస్తే. సో లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ కెప్టెన్సీ అండ్ లాస్ట్ ఒకే ఛాన్స్ కెప్టెన్సీ కంటెండర్లో. సో దట్టు పోయింది. చాలా కష్టపడ్డాడు పాపం గేమ్ ఆడడానికి. వాళ్ళ పాప వచ్చి అడిగింది, చాలా ట్రై చేశాడు. అఫ్కోర్స్ ఎదుటగా పక్కన ఉంది కొంచెం యంగ్ బ్లడ్ గౌతమ్. ఈయన కొంచెం ఫిజికల్గా అంత ఫిట్గా ఉన్నా కూడా ఆ ప్రెషర్ ఉంటుంది, లాస్ట్ కెప్టెన్ అనే ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ పాప అడిగింది అనే ప్రెషర్ ఉంటుంది, ఒకే ఒక ఛాన్స్ ఉన్న ప్రెషర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ప్రెషర్లో పోయింది. బాధ అయితే ఉంది, చాలా బాధ. ఎందుకంటే లైక్ వాళ్ళ పాప అడిగింది, మేబీ వేరే ఎవరు అడిగినా కానీ పెద్ద పట్టించుకోవడేమో కానీ సో కూతురు అడిగింది కదా. సో మరి కూతురు అడిగింది చేయలేనప్పుడు ఆ తండ్రికి ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే కూతురు ముందు హీరోలా కనిపించాలనుకుంటాడు ప్రతి తండ్రి. బట్ అక్కడ ఆయనకి అది కొంచెం చాలా బాధ వేసింది. సో నాకు కూడా అదే అనిపించింది. గౌతమ్ అంటే నార్మల్ అంటే లైక్ ఇంకేం అనలేం మనం. ఇప్పుడు గౌతమ్ స్లోగా ఆడమని చెప్పలేం కదా గలీజ్గా. బట్ మిస్ అయిపోయింది అంతే. రితు బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఆఫ్టర్ నామినేషన్స్. ఇక్కడ సంజన గారు చాలా స్టబన్ ఉన్నారు. అసలు ఎవరి మాట వినట్లేదు ఆవిడ. నేను చూసిందే చెప్తున్నాను, నేను చూసిందే చెప్పాను. ఆ అమ్మాయి నా గేమ్ గురించి మాట్లాడింది, నేను ఆ అమ్మాయి గేమ్ గురించి కూడా మాట్లాడాను. ఆ అమ్మాయి గేమ్ ఇదా అని నేను క్వశ్చన్ చేశాను. సో తప్పే ఉంది, నేను ఇలాగే ఉంటాను. సో సారీ ఆ అమ్మాయి సారీ చెప్తేనే నేను చెప్పా లేదా అమ్మాయి గేమ్ గురించి మాట్లాడిందంటే నేను కూడా గేమ్ గురించే మాట్లాడానంట. ఆ రేంజ్లో స్టబన్ ఉంది ఆమె. సో ఆమె ఎవరి మాట ఉంది, ఈ పంచాయతీ నాకు సార్ గాడే తేలవాలన్నమాట. డెమో అంటాడు అమ్మాయి వాష్రూమ్లో ఉంటే. సో ఆవిడదే తప్పు రితు, ఆవిడ సెన్స్ లేకుండా మాట్లాడింది. పాపం డెమో అక్కడ గట్టిగానే మాట్లాడదు. అది కాదక్క, చెప్పే విధానం వేరే ఉంటుంది అక్క, నువ్వు చెప్పింది తప్పక్క, అలా కూర్చుంటే తప్పు ఏంటని పాపం అబ్బాయి గట్టిగానే అడుగుతారు. ఇంకా ఎంత గట్టిగా మాట్లాడతారు ఎవరితోనా. ఇప్పుడు ఆ అబ్బాయి ఆమెతో ఎంత గట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారితో స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడి అరిచేసి మాట్లాడి ఆమెని డీగ్రేడ్ చేసి మాట్లాడతారు ఆ అబ్బాయి. డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు అబ్బాయి. అంత లేదు కదా అబ్బాయి అలా మాట్లాడతారు, అట్లాగా మాట్లాడలేడు అక్కడ. సో అబ్బాయి ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి అంతవరకే స్టాండ్ తీసుకున్నాడు. అంతకంటే మించి స్టాండ్ అబ్బాయి తీసుకోలేడు ఆ సిట్యువేషన్లో. ఓకేనా, ఇంకా స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా స్టాండ్ తీసుకోవాలంటే ఇంక కుర్చీ మీద నిలబడాల్సింది ఆ పిల్లోడు. అందుకని ఎవరు స్టాండ్ కూడా తీసుకోలేరు. సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, అడగలేదేమో. అడుగుంటే ఓకే, అడగకపోతే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో లైక్ కూడా చేయండి. నెక్స్ట్ ఇమాన్యుయల్ మాట్లాడుతుంటాడు అనమాట. అరే నామినేషన్స్ ఉంటే భయం వచ్చేలా చేసేవారు ఆ కళ్యాణ్. నిజంగా నిన్న నైట్ మాత్రం అసలు మామూలు రచ్చ రంబోలా జరగలేదు. ఇక కుర్చీలు కొట్టడము, మీదకి వెళ్ళిపోవడము, టూ మచ్ జరిగింది. బట్ ఆ టూ మచ్లో కొంచెం ఆ అబ్బాయి వైపే అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు చేశాడు, అబ్బాయి కుర్చీలు కొట్టాడు, అయినా కానీ ఎందుకు ఆ అబ్బాయి చేసిన తప్పుల్ని గ్లోరిఫై చేస్తున్నారు అనే అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ద థింగ్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి బూతులు మాట్లాడారా లేదని పక్కన పెడితే ప్రతిసారి అదే చెప్తున్నా, కట్లయితే పడ్డాయి. సో ఇప్పుడు ఆ బూతులు అక్కడ వినిపించరు మనకి. మీకు వినిపిస్తారా, నాకు వినిపిస్తారా, ఎవరికి వినిపించరు అవి. సో అవి కట్లు ఉంటాయి. అలాంటివి హౌస్లో చాలాసార్లు చాలా జరిగాయి. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ నేను బయటకు చెప్పను. ఓకేనా, చాలా జరిగాయి, నాకు చాలా తెలుసు.
అవన్నీ బయటికి చెప్పకూడదు. కొన్ని గలీజ్ మాటలు కూడా మాట్లాడుకున్నారు. సో హౌస్లో వాళ్ళకి బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, అలాంటి మాటలు మళ్ళీ రిపీట్ చేయొద్దు అని. సో అలాంటివి ఆల్మోస్ట్ కట్ చేసేస్తారు, మనకి చూపించరు. ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో కుర్చీలు కొట్టడము, మిగిలినవన్నీ చేయడము కొంచెం వేరే వాళ్ళు అన్నట్టు మనం అనలేం కానీ, బట్ కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు అబ్బాయి. కాకపోతే అబ్బాయి దగ్గర ఒక పాయింట్ ఉంది, ఏంటంటే మీరు డీల్స్ పెట్టుకొని నన్ను ఎందుకు అంటున్నారు? ఇప్పుడు డీల్ పెట్టుకుంది డెమోను, మరి రితుతో కూడా, అంటే రితుకు కూడా తెలుసు డీల్ పెట్టుకున్నారని. ఆ రితుయే ఈ అబ్బాయిని నువ్వు ఇమాన్యుయల్ తోటి ఏం మాట్లాడుకున్నావు మాకు తెలుసులే అని చెప్పి ఆ అమ్మాయి కళ్యాణ్ అనింది అనమాట. వాళ్ళు డీల్ ఎందుకంటే డెమోని పెట్టుకున్న డీల్ రితుకు కూడా తెలుసు. మరి వాళ్ళిద్దరికీ తెలిసినప్పుడు నన్ను ఎలా అంటారు అన్న పాయింట్. నేను టీం కోసం ఈ గేమ్ ఆడాను కదా, ఆ అబ్బాయి కనీసం టీం కోసం ఆడకుండా వేరే వాళ్ళతో పెట్టుకున్నాడు కదా, మరి ఆ అబ్బాయిని క్వశ్చన్ చేయకుండా ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేయటం, దట్టు నా మీదకి తిరిగి అరవడంతో ఆ అబ్బాయి రియాక్ట్ అయ్యాడు అనమాట. సో ఆ అబ్బాయి దాంట్లో జస్టిస్ ఉంది, డెమోన్ వైపు నుంచి జస్టిస్ ఉంది. కానీ ఇప్పుడు రితు దగ్గరికి వచ్చేసరికి అలా మీదకి వెళ్ళి అరవడం అనేది కంప్లీట్లీ తప్పు. ఆ అమ్మాయి ప్లేస్లో నిలబడే మాట్లాడుతుంది కాబట్టి మేబీ నాకు సార్ దాన్ని క్వశ్చన్ చేయొచ్చేమో ఆ ఒక్క పాయింట్. ఎందుకంటే అమ్మాయి మీదకి వెళ్తున్నావు, ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు, సో ఇలా క్వశ్చన్ చేయొచ్చు నాకు సార్. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్తో చెప్తుంటారు, నువ్వు అలా మాట్లాడుతుంది సార్ నాకు అనిపించి నేనే మధ్యలో వచ్చేసా, ఓకేనా. సో కామ్ అండ్ కంపోజ్డ్ అన్నారు కదా వచ్చిన వాళ్ళందరూ, మరి నువ్వు అలా ఆ కామ్ అండ్ కంపోజ్డ్నెస్ని వదులుకుంటే ఎలాగా? సో అది కరెక్ట్ కాదు కదా, నువ్వు అలాగా స్టూల్ని అలా తనడం కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అన్న ఇప్పుడు నిజంగా అతను బూతులు మాట్లాడి ఉంటే సరే స్టూల్ తనడం కరెక్ట్ కాదు అన్నాడు కదా భరణి గారు, మరి నువ్వు అలా మాట్లాడటం కూడా, అలాంటి మాటలు మాట్లాడటం కూడా తప్పు అని ఆ మాట కనీసం అనొచ్చు. ఆ మాట ఏమన్నాడనేది అనకపోయినా కూడా ఆ మాటలు మాట్లాడడం తప్పు అనే మాట అయినా కనీసం అనాలి కదన్నా. భరణి గారు అవ్వచ్చు, ఇమాన్యుయల్ అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనాలి కదన్నా. వాళ్ళు ఎక్కడ అనలేదు కదన్నా, లైవ్లో కూడా నేను చూశాను అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో కొన్ని ట్రిమ్ చేస్తారు అబ్బాయి. ఇప్పుడు దానికి తగ్గట్టు ఆ అబ్బాయి ఆ మాటలు అన్నాడా లేదా, ఇప్పుడు వాళ్ళ మాటలు చూపించినప్పుడు ఒకవేళ ఆ అబ్బాయి మాటలు అనుంటే కట్లయితే పడ్డాయి. ఇప్పుడు మీరు అలా మాట్లాడడం తప్పు కాదు అంటే, ఏం మాట్లాడే అబ్బాయి మాకు లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చూపించలేదు అన్న క్యూరియాసిటీ ఆడియన్స్లో మొదలైంది. అది ఆ అబ్బాయికి నెగిటివ్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకని చెప్పి అది చూపించరు అనమాట ఎపిసోడ్లో. ఒక్క నిమిషం అదనమాట. సో అంతకంటే పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కష్టపడి తెచ్చుకున్న పేరు కళ్యాణ్, నీకు అర్థం అవ్వట్లే. సో ఒక్క నామినేషన్తో పేరు అంతా పోగొట్టుకుంటావా ఏంటి? చెడగొట్టుకోవడం కరెక్ట్ కాదు, ఆలోచించుకో ఒకసారి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతుంటారు. దాని తర్వాత ఇమాన్యుయల్, సో చెడేదో మంచేదో సో అక్కర్లేదు మనకి. నేను ఏం చెప్తున్నానంటే, సో ఇంతవరకు మంచిగా ఆడావు, అలాగే మంచిగా ఆడు గేము, నేను నీ మంచి కోరే చెప్తాను, నేను నీ మంచి కోరి చెప్తాను, నీకు తెలుసు కదా. సో కళ్యాణ్ వైపే ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇమాన్యుయల్ది. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ కోసం మంచిగానే మాట్లాడుతుంటాడు. ఇక్కడ తనూజ, రితు, డెమోను, దివ్య వాళ్ళ వాష్రూమ్లో ఉంటాడు. ఇక్కడ తనూజ మామూలుగా మాట్లాడదు, నెక్స్ట్ లెవెల్ మాట్లాడద్దు అనమాట. వాళ్ళ బాండింగ్ని క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరికి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆ అమ్మాయిని టార్గెట్ చేసి, లోపల వాళ్ళు ఆ అమ్మాయిని టార్గెట్ చేసి చూసి ఈ అమ్మాయి మాట్లాడుద్ది అనమాట. రితు మేమంతా ఉన్నాం అని చెప్పి అంటుంటారు. ఇక్కడ ఇటుపక్క ప్యారలల్గా సో సంజన గారు అక్కడ కూర్చోండి, ఇమాన్యుయల్ వచ్చి సంజన గారితో మాట్లాడుతుంటారు. మాట్లాడే తీరు ఉంటుంది అండి, సంజన గారు మాట్లాడే తీరు ఉంటుందండి, ఓకేనా. మాట్లాడే వర్డ్స్ ఉన్నాయి, వేరే ఉంటాయి, ఓకేనా. లిటరల్లీ తప్పులా పోర్ట్రే అయింది అక్కడ. తప్పులా పోర్ట్రే అవటం ఏంటి, తప్పే అని మళ్ళీ అన్నాడు. ఈ మాట అనకపోయింటే మామూలు ఉండేది కదా ఇమాన్యుయల్కి. ఇమాన్యుయలే మళ్ళీ అన్నాడు తప్పే అని చెప్పి అంటాడు అనమాట. సంజన గారు వాళ్ళు అంటుకొని కూర్చోవడం కంఫర్ట్గా లేదు, నాకు కంఫర్ట్ అనిపించలేదు, అందుకని మాట్లాడాను అంటారు. ఇమాన్యుయల్ ఇలా చెప్పలేదు, మీరు ఇంత సాఫ్ట్గా మీరు చెప్పలేదు అంటే, మీరు చెప్పలేదు, మీరు అంటాడు, ఆయన ఇమాన్యుయల్ అంటది. వీళ్ళిద్దరు మమ్మీ అంటాడు కదా, సడన్గా మమ్మీ కూడా అన్నట్లా. మేబీ అక్కడ ఆ రోజు మీకు ఫ్యామిలీ ఎపిసోడ్లో కట్ చేశాడు, ఇమాన్యుయల్ నమ్మావు, ఏమైంది, మోసపోయావు అని చెప్పి వాళ్ళ అల్లుడు అంటాడు స్ట్రైట్ అవే. అది అక్కడ మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు. సో దాని తర్వాత ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయనప్పటి నుంచి ఈ అబ్బాయి కూడా మమ్మీ అనట్లేదు, ఆమె కూడా బిడ్డ అని ఏమంటలా, ఇమాన్యుయల్ అంటుంది, ఏం కూడా మీరు అని అంటున్నారు. ఆ చనువు లేదు వీళ్ళిద్దరి మధ్య, కొంచెం తగ్గింది ఆ కంఫర్ట్నెస్ వీళ్ళిద్దరి మధ్యలో, మీరు అర్థం చేసుకుంటే. సో సంజన గారు నేను ఎట్లా చెప్పానో నో ప్రాబ్లం, ఓకే, నో మైండ్, నా ఇష్టం, ఓకేనా. సో నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు, నేను ఏదైతే నేను కావాలంటే నేను ఫేస్ చేస్తాను అంటే, మీరు ఫేస్ చేస్తారు, మీరు అంటాడు, నువ్వు అన్నాడు ఫస్ట్ మొన్నటిదాకా, ఇప్పుడు మీరు అంటాడు, మీరు ఫేస్ చేస్తారు. నేను మీకు 100 సార్లు చెప్పాను, గొడవ మర్చిపోతారు, మీ మాట మాత్రమే పట్టుకొని మాట్లాడతారు వాళ్ళని. ఇమాన్యుయల్ ఈ మాట చాలాసార్లు చెప్పారు ఆమెకి, ఆ ఓట్స్ లూజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సంజన గారు ఓకే ఇమాన్యుయల్ మాట పట్టుకొని నేను చూసిందే కదా చెప్పిందంటే, ఇమాన్యుయల్ చెప్పే తీరు ఉంటుంది కదండి. సో చెప్పే తీరు ఉంటుంది కదా అంటే, ఇక్కడ పక్క మళ్ళీ తనూజ గారు రితు ప్యారలల్ డిస్కషన్ అనమాట. తనూజ, నువ్వు ఆవిడ మాటలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావా? ఆవిడెవరు, నువ్వు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? వద్దు, ఆపే, గట్టిగా ఫైట్ చేయి.
సో ఒకరు ఒక మాట అనేసరికి మన మాట మనం ఏంటి అనేది మనం ఎక్కడికి పోదు, ఓకేనా. సో మాకు మన మీద కాన్ఫిడెంట్ ఉంది కదా, అలా ఉన్నప్పుడు 100 మంది 100 మాట్లాడినా కూడా మనకు ఫరక్ పడదు. అద్భుతమైన మాట. ఆ అమ్మాయి ఆ అబ్బాయి మధ్య ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంది, అది వాళ్ళిద్దరికి తెలుసు. అది లవ్ కాదని వాళ్ళిద్దరికి తెలుసు, అది ఫ్రెండ్షిప్ మోర్ దాన్ ఎఫెక్షన్ అనుకోండి, నాట్ మోర్ దాన్లో. సో బట్ ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్యలో ఉండే ఒక ఎఫెక్షన్ అనుకోండి వాళ్ళిద్దరి మధ్య. సో జెన్యున్ కన్సర్న్ ఉంది అనుకోండి కాసేపు. సో అది మీ ఇద్దరు మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ నువ్వు గట్టిగా ఫైట్ చేయి, నువ్వు గట్టిగా మాట్లాడు అని చెప్పి దీని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి రితు నేను మాట్లాడకే కదా నా బాధ, నేను మాట్లాడాను కానీ నా బాధ పోవాలి కదా అని చెప్పి ఏడుస్తుంది అమ్మాయి. లైక్ ఆమె అనేసరికి ఈ అమ్మాయి ఏడుస్తుంది, బాధ పోవాలి కదా అంటే సరే ఇంకా మనం ఏం చెప్తాం. నెక్స్ట్ సంజన, ఇటుపక్క సంజన గారు ఇమాన్యుయల్ అంటాడు, నీకు డెమోన్ తమ్ముడు లాంటి వాడు కదా, సో తమ్ముడు అంటావు కదా, తమ్ముడు ఇలా ఆంచుకొని కూర్చోడం నాకు నచ్చట్లేదు, అంత మంచిగా అనిపించదు సో అని చెప్పొచ్చు కదా. అది నామినేషన్స్లో చెప్పే మాట కాదు, అద్భుతంగా చెప్తారు. నిజంగా అది నామినేషన్స్లో చెప్పే మాట కాదు. ఇప్పుడు సంజన గారు మళ్ళీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ, అంటే వేరే వాళ్ళ రిలేషన్షిప్లోకి ఇంటర్ఫియర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. కానీ వాళ్ళు నా ఆట గురించి గుచ్చి మాట్లాడారు కదా, 100 మాటలు చెప్పారు కదా. సో వాళ్ళు 100 మాటలు నా ఆట గురించి గుచ్చి చెప్తే నేను ఒక్క మాట కూడా వాళ్ళ గురించి చెప్పకూడదా, వాళ్ళ ఆట గురించి. అది సో ఆమె ఎప్పుడైతే 6th వీక్ నుంచి మీరు కనపడలేదు అనేసరికి ఇంకా ఆమెకి కోపం వచ్చి రగిలిపోయి ఈ మాట ఎత్తింది. సో నువ్వు కూడా గేమ్ ఆడట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు. అమ్మాయి మొరాలిటీ మీద కొట్టాలి, అమ్మాయి కాన్ఫిడెన్స్ మీద కొట్టాలి, అప్పుడు ఆ అమ్మాయి వీక్నెస్ మీద కొట్టాలి, అప్పుడు కదా అమ్మాయి డౌన్ అవుతుంది. నార్మల్గా అమ్మాయి గేమ్ గురించి కూడా మాట్లాడుతుంది, నువ్వేం ఆడేవు చెప్పు, నువ్వేం పీకేవో చెప్పు అడగచ్చు. మొరాలిటీ మీద కొట్టాలి, అది ప్రాబ్లం. అప్పుడే కదా మన ఈగో సాటిస్ఫై అయ్యేది, లేకుంటే మన ఈగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది ఆ కోపంలో, పీక్స్లో. సో ఆ అమ్మాయి మొరాలిటీ మీద కొట్టింది, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ మీద కొట్టింది. ఇటు పక్క వచ్చరికి తనుజ గారు, సో ఇక్కడ డెమోన్ బ్యాడ్ కాదు, రితు బ్యాడ్ కాదు, ఓకేనా. వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళిద్దరికి ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా క్లీన్గా ఉన్నారు, ఓకేనా, చాలా ప్యూర్గా ఉన్నారు, అండర్స్టాండ్ ఉంది వీళ్ళిద్దరికి. వచ్చిన ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తుంటే ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది. అది ప్రతి ఒక్కరు డెమోన్ నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, డెమోన్ నువ్వు రితు ఇంకా ఇలా మాట్లాడుతుండేసరికి ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది. ఆ అమ్మాయి ఏదో ఆ అబ్బాయి గేమ్ని స్టాప్ చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు అన్న మాటలు ఏమై చెప్పుద్ది అనమాట. పోనీ వచ్చిన వాళ్ళు వస్తున్నారా, వచ్చేసి వీడి ఆట ఏదో ఎక్కడో పోతుంది అని చెప్పి అంటే వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ అవుతుంది. ఆట పోయిందని చెప్పిన ప్రతిసారి ఈ అబ్బాయి అమ్మాయితో గొడవ పెడతారు, ఖచ్చితంగా గొడవ పడతారు డెమోన్. అది ఆ అమ్మాయి గమనించింది, అమ్మాయి అదే చెప్తుంది. వాళ్ళు ఇచ్చి ఏదో ఒకటి చెప్తుంటారు, ఈ అబ్బాయి ఆ అమ్మాయి నీ వల్ల నా గేమ్ పోతుంది, కొంచెం దూరం ఉందాం అది ఇది అని చెప్పి అమ్మాయితోటి కావాలని గొడవ పడుతుంటాడు ఈ అబ్బాయి అని చెప్తుంటారు అనమాట. తన గేమ్ తను ఆడుతుంది కదా రితు, తన గేమ్ ఎప్పుడైనా ఆపిందా? సో మా అమ్మాయి గేమ్ ఎప్పుడు ఆపదు. టాస్క్లు వచ్చినా ఏదైనా నామినేషన్స్ అయినా గట్టిగా మాట్లాడుతుంటుంది రితు చౌదరి. సో ఇప్పుడు ఒక సపోర్ట్ వచ్చేసరికి తన గురించి స్టాండ్ తీసుకుంటున్నాడు, ఓకేనా. వాడు స్టాండ్ తీసుకుంటున్నాడు, ఇది ఎవరికి తెలియదు. జస్ట్ సపోర్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ వాడు వచ్చి స్టాండ్ తీసుకుంటున్నాడు తప్పితే సో ఇంకా ఎప్పుడు ఏం లేదు. సో అది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆ అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుతుంది. ఆ అబ్బాయి కోసం ఏదో ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఏదో చేసేస్తున్నాడు అన్న భ్రమలో వేరే వాళ్ళు ఉంటున్నారు, అబ్బాయి గేమ్ వదిలేసి. మరి అలా లేదు అక్కడ, ఇది ఎవరికి తెలియట్లేదు. అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుతున్న సంగతి ఎవరికి తెలియట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. తిని గురించి వీడు స్టాండ్ తీసుకుంటా అది ఎవరికి తెలియట్లేదు. సో తిని కోసం వాడు గేమ్ ఏమీ ఆడకుండా ఆడట్లేదు. తిని కోసం రితు చౌదరి కోసం వాడు గేమ్ ఆడట్లేదు అనేది మాత్రమే హైలైట్ అవుతుంది. కానీ సో ఆ అమ్మాయి కోసం గేమ్ ఆడుతుంది, వాడే ఆ సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రమే స్టాండ్ తీసుకుంటున్నాడు అమ్మాయి గేమ్లో అనేది హైలైట్ అవ్వట్లేదు అని చెప్పి అమ్మాయి మాట్లాడుతుందంట. పాపం రితు చౌదరి కోసం చాలా గట్టిగా స్టాండ్ తీసుకుంటుంది. సో ప్లీజ్ ఇప్పటి నుంచైనా మీరు మీ గేమ్ ఆడండి, మీరు అన్ని వదిలేసేయండి, మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పి వీళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇటు పక్క రితు చౌదరి పవన్ నా కోసమే, దివ్య కూడా వస్తుంది మరి దివ్యతో మాట్లాడదాం. పవన్ నా కోసం ఏం ఆడాడు? ఇప్పుడు కళ్యాణ్ పవన్కి ఓటేశాడు, పవన్ కళ్యాణ్కి ఓటేసుకున్నారు ఆ టాస్క్లో. కెప్టెన్సీ కంటెండర్ కోసం ఓకే నన్ను సెలెక్ట్ చేశారు, ఓకే నా కోసం అంతవరకు ఓకే. బట్ వాళ్ళిద్దరు ఒకరికొకరు ఓటేసుకున్నప్పుడు మేమిద్దరం కదా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది, మీన్స్ నేను సుమన్ కదా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది, మేము చేసాము ఓకేనా. వాళ్ళిద్దరూ ఎక్కడ ఎంత ఫైట్ చేసినా కానీ ఓట్ల ద్వారానే కదా, వాళ్ళ ఓట్ల ప్రకారం వెళ్లాల్సిందే కదా అక్కడ. సో అక్కడ వాడు ఎక్కడ నా కోసమే ఆడాడు గేము. ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు, తర్వాత వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ ముందు వెళ్ళిపోయాడు అంటే సో నా కోసం త్యాగం చేసినట్ట. కళ్యాణ్ నా పేరు చెప్పలేదు అంటే కళ్యాణ్ నా కోసం త్యాగం చేసినట్ట. మరి కళ్యాణ్ నా కోసం త్యాగం చేయనప్పుడు వీడు నా కోసం త్యాగం చేసింది ఎలా అవుతుంది?
అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుద్ది. కానీ బట్ అక్కడ జరిగింది వేర్లేంటి సిచ్యువేషన్. ఈ పాయింట్ ఒకటే నాకు వ్యాల్యూ అనిపించదు. ఎందుకంటే డెమోన్ నువ్వు వెళ్తేనే రా నేను కెప్టెన్ అయ్యేది అనింది. ఆ మాట కళ్యాణ్తో అందుగా. ఆ మాట కూడా కళ్యాణ్తో ఉంటే అప్పుడు బాగుండేది. ఆ మాట కళ్యాణ్తో అందు, కళ్యాణ్ ప్లీజ్ రా నువ్వు వెళ్ళరా, నీ తర్వాత వెంటనే డెమోన్ వస్తారు రా, మీ ఇద్దరు వెళ్ళండి రా. తర్వాత కళ్యాణ్కి ఏదైతే చెప్పిద్దో నైటు అది లైవ్లో ఎపిసోడ్లో కట్ చేశారు. కానీ నువ్వు ఉంటే నాకు పాసిబిలిటీ ఉండదు, గేము కష్టం అవుతుందని అదే మాట డెమోన్కి చెప్పుద్ది ఓపెన్గా. అదే మాట కళ్యాణ్కి కూడా చెప్పుంటే బాగుండేది. సో అది కళ్యాణ్ దగ్గర డిస్కస్ చేయాలి. మరి కళ్యాణ్ ఎలా మాట్లాడతాడో ఎలా ఫీల్ అవుతాడో తెలియదని అక్కడ మైనస్ అయిందనమాట. కళ్యాణ్కి కూడా చెప్పేస్తుంటే సేమ్ ఇద్దరికి ఒకటేలా మాట చెప్పిందని అనుకుండేవాళ్ళు. దివ్య అంటది ఇచ్చాడు అని, ఇప్పుడు నీకు వాడేదో ఇచ్చాడు అని చెప్పనట్లేదు, నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అక్కడ ఎందుకు వస్తుందంటే తెలుసా అని చెప్పి ఏం మాట్లాడుతుంది అనమాట. మళ్ళీ రితు చౌదరి వాడు ఓటు వేస్తే వెళ్ళాడా, వాడు ఓటు వేస్తే వెళ్ళాడే తప్పితే వాడి గేమ్ ఎక్కడ ఆడారో, నా కోసం ఎక్కడ ఆడారో చెప్పవా ప్లీజ్, ఎందుకు వస్తుంది అలాగా, ఎందుకు వస్తుంది ప్లీజ్ చెప్పు అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. దివ్య ఓకే లాస్ట్ టైం కూడా మొన్న సంజన గారి కోసం నేను భరణి గారు ఓట్ చేస్తే ఇమ్ము ఓట్ చేసి దాని మాత్రమే హైలైట్ అయింది. ఓకేనా, ఇప్పుడు కూడా సేమ్ అలాగే హైలైట్ అయిందని ఒక అద్భుతమైన మాట చెప్పింది, అంతే కదా. సో ఎవరు ఎన్ని చేసినా కానీ డెమోన్ రితు కోసం చేసింది మాత్రమే హైలైట్ అవుతుంది. అదే చెప్తుంది అమ్మాయి, నువ్వు గెలిచావురా, నువ్వు కెప్టెన్సీ నువ్వు గెలుచుకున్నావు, సెల్ఫిష్గా ఉండటంలో తప్పలేదు. ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫిష్గా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏదైతే వచ్చిందో సో అడ్వాంటేజ్ నీకు కరెక్ట్ అయింది కదా, సో కెప్టెన్ అయ్యావు కదా, నీదేం తప్పు లేదు అని చెప్పి అమ్మాయి చెప్తా ఉంటుంది అనమాట. రితు చౌదరి నువ్వు నా వల్ల వెళ్ళావా డెమోన్, నువ్వు నా వల్ల వెళ్ళావా అంటే డెమోన్ ఓట్స్ కోసం వెళ్ళావు, ఓట్స్ వేశారు కాబట్టి వెళ్ళాను అని చెప్పి డెమోన్ వెళ్ళిపోతారు అక్కడ. తర్వాత తనూజ డెమోను రితు ఇక్కడ ఏంటంటే సో రితు చౌదరి అమ్మాయిని లాక్ చేశారు. అంటే డెమోను వీళ్ళిద్దరి మీద ఇదే వస్తుంటుంది అనమాట. ఈ మాట తనూజ 3 వారాల నుంచి చెప్తుంది. వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చి చెప్పినప్పుడు ఈ అమ్మాయి హిహి అని నవ్వింది. ఈ అమ్మాయి కూడా అర్థమే సాగదు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిన తర్వాత ప్లీజ్ దూరంగా ఉండి అంటే వాళ్ళ అమ్మాయి ఏదో ఇండైరెక్ట్గా చెప్తుంటే అది ఈ అమ్మాయికి అర్థం అంటే హిహి అని నవ్వుతే మళ్ళీ కట్ చేస్తే వాళ్ళిద్దరు కొంచెం మెయింటైన్ చేయొచ్చు కదా డిస్టెన్స్లో. సో లాస్ట్ సీజన్ అంతే, ఇప్పుడు అంతే. సో తనూజ డెమోన్ రితు వీళ్ళు కూర్చొని కెప్టెన్ రూమ్లో తనూజ చెప్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ తనూజ ఇంకోసారి క్లాస్ బీకుద్ది. ఇది వాళ్ళ అమ్మాయికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేళ్ళింది ఈ అమ్మాయి మీద. సో అది అమ్మాయి ప్రతి టైంలో ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటుంది. ఆల్రెడీ అఖిల్ కూడా వచ్చి చెప్పారు, నువ్వు రైట్ టైంలో అమ్మాయికి మంచి సలహాలు ఇస్తున్నావు. ఇప్పుడు ప్రాపర్ టైం అది. ఇప్పుడు డెమోన్కి కూడా మైనస్ అవుతుంది, రితుకి కూడా మైనస్ అవుతుంది. వీళ్ళిద్దరు అలాగే ఉంటే వీళ్ళ నస మళ్ళీ మొదలైందిరా బాబు, లేదా వీళ్ళ నస ఇంకా కంటిన్యూ అవుతుందిరా బాబు అని అనుకునే వాళ్ళు ఉంటారు, అలాగా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది వీళ్ళకి అర్థమే కావట్లేదు. నేను నీకు ఒకటే చెప్తున్నాను, ఓకేనా, నీకు ఫీలింగ్స్ ఉంటాయి, మీ ఫీలింగ్స్ నేను తప్పని చెప్పను, మీ ఎఫెక్షన్ తన మీద చూపించే ఎఫెక్షన్ ఉన్నా దాన్ని తప్పాలని అవన్నీ ఫైన్, ఓకేనా. బట్ నువ్వు కేర్ చేసినా ఓకే, నేనేం పట్టించుకోను. బట్ తిను నీకు అంత లైక్ తను నాకు అంత క్లోజ్ కూడా కాదు తను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, హౌస్లోకి వచ్చిన తర్వాత, తను చూసిన తర్వాత తను ఏంటనేది నాకు తెలిసింది. సో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సో తన గేమ్ ఆడుతుంది, ఓకేనా. నీకు సపోర్ట్ చేస్తుంది, స్టాండ్ వచ్చినప్పుడు నీకోసం స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు స్టాండ్ తీసుకుంటుంది, తన గేమ్ తను ఆడుతుంది. బట్ నీ దగ్గరకు వచ్చేసరికి సో నీకోసం నువ్వు వాడు, నువ్వు తనతో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే జలసీ ఫీల్ అవటము, తను వేరే వాళ్ళు ఏదైనా నీకు వచ్చి చెప్తే తనతో నువ్వు గొడవ పడటము. సో ఇలాంటివి ఆపేసే ప్లీజ్, 5 వీక్స్ వదిలేసేయండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి ప్లీజ్ అని చెప్పి అమ్మాయి చెప్తుంటుంది. ఇటు పక్క రితు కూడా తనూజ ఇంకా మనో డెమో నా గేమ్, నేను చెప్పేది విను, నా పాయింట్ విను, నేను అదే చెప్తున్నాను, తను అరిచింది అని చెప్తుంటే ఇంకా అమ్మాయి చెప్పాల్సింది చెప్పి ఆ అమ్మాయి వాదిస్తున్నారు అంటే పాయింట్లు పెట్టుకుంటున్నారు. బట్ ఆ అమ్మాయి ఏంటంటే వాదించే దానికి కాదురా బాబు, నేను మీ మంచి కోసం చెప్తున్నాను, మీరు వినట్లేదని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట. రితు అంటది నీకు నాకు అదే తేడా పవన్, ఓకేనా, మన ఇద్దరి మధ్య ఏం జరిగినా కానీ నేను మన మధ్య ఉంచుకుంటా. బట్ నువ్వు ప్రతిదీ జడ్జిమెంట్లు అడగదంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అదనింది కరెక్టా కాదా అని. అంటే లైక్ లాస్ట్ టైం రమ్య దగ్గరికి కానీ, అంతకుముందు సంజన గారి దగ్గర కానీ, ఇమాన్యుల్ దగ్గర కానీ, ఈమెనోడు వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఈ అమ్మాయి గురించి. అదే అమ్మాయి చెప్తుంటుంది అనమాట. అలాగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇష్యూని ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టు ఈ అబ్బాయి చేస్తాడు అనమాట. అది అమ్మాయి నచ్చట్లేదు. డెమోన్ ఇక్కడ నా బాధ ఎవరు వినట్లేదు, ఓకేనా. నువ్వు ఎప్పుడైనా కానీ నా దగ్గరికి వచ్చి ఏ బాధపడుతున్నప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి కన్సోల్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేసావా? ఇవన్నీ వదిలేస్తే బెటర్. మళ్ళీ చెప్తున్నా, వదిలేస్తేనే బెటర్, లేకుంటే మనం ఏం చేయలేము ఇంకా. నెక్స్ట్ నా జైలు దగ్గర సంజన గారు భరణి ఇమాన్యుల్ కూర్చొని మాట్లాడుతుంటారు. సంజన గారు నేను చూసింది చూడలేదు అన్నట్టు ఎట్లా చూడాలి చెప్పు, నేను చూసిందే చెప్తానని చెప్పి సంజన గారు స్టార్ట్ చేస్తారు అక్కడ. ఇమాన్యుల్ అంటాడు ఏదో ఒక రోజు అలా అంటుకొని కూర్చొని తిరగడం కరెక్ట్ కాదు, అప్పుడు నేను
అలా కూర్చొని కరెక్ట్ కాదు, అలా మీరు అంటుకొని తిరగటం. నేను మీకంటే కొంచెం ఏజ్లో వయసులో పెద్దది కదా, సో మీకంటే కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకుని అది వేరేలాగా వెళ్తుంది, వేరేలాగా పోర్ట్రే అవుతుంది అని చెప్పి మీరు అలా కూర్చొని నచ్చట్లేదు అని చెప్పి అలా చెప్పాలి. అంతేగాని ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇమాన్యుల్ అంటుంటాడు. అంటే సేమ్ అదే లూప్ అనమాట. అసలు మాట విందు. ఇమాన్యుల్ మాట్లాడు నా వల్ల కాదు రెండోసారి అని చెప్పినా కానీ బర్నీ గారు వచ్చి ఇమాన్యుల్ అక్కడ సంజన గారితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వచ్చి ఇమాన్యుల్ ఓపికగా చెప్తుంటాడు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సాటర్డే రోజు. నా గేమ్ గురించి మరి నా అమ్మాయి నా గురించి, ఆ అమ్మాయి నాకు ఏమైనా ప్రేమగా చెప్పిందా, నేను వాళ్ళకి ప్రేమగా వెళ్ళి బుజ్జగించి చెప్పడానికి? నా గేమ్ గురించి నలుగురు మధ్యలో నామినేషన్ చేసి మరీ చెప్పింది కదా, మరి ఆ అమ్మాయి నామినేషన్ చేసి మరీ చెప్పినప్పుడు నేను నా పాయింట్ మరి అక్కడే చెప్పాలి కదా, నామినేషన్ పాయింటే కదా. అలా మీ ఆట కరెక్ట్ కాదని ఆమె నాకు చెప్పొచ్చు, కానీ నేను వాళ్ళ ఆట కరెక్ట్ కాదని నేను చెప్పకూడదా అంటే ఇమాన్యుల్ నువ్వు సారీ చెప్పాలనుకుంటే చెప్పు. అదంటే నేను ఎందుకు సారీ చెప్తాను, ఫస్ట్ తను వచ్చి నాకు సారీ చెప్పాలి. సో లేకుంటే మీదకి నెత్తి ఊరుకూరు పాపాలని అనుకుంటే నెత్తి మీదకి ఎక్కి తిరుగుతుంది. ఇప్పుడు తెలుస్తుంది తనకి సంజన హౌస్లో ఉందన్న సంగతి. 6 వారాల నుంచి సంజన కనపట్లేదు అంటున్నదిగా, ఇప్పుడు తెలుస్తుంది సంజన ఏంటనేది. అదన్నమాట. ఇచ్చి పడేసింది, మామూలు కూడా కాదు. బట్ ఏంటంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది, కొంచెం వల్గారిటీ యాడ్ అయింది, చెప్పే విధానం ప్రాపర్గా చెప్పలేదు. సో అదనమాట. అసలు ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా చెప్పినా కానీ వర్కౌట్ కాదు. అది అసలు నామినేషన్స్ పాయింట్లోకి తీసుకురావాల్సిన పాయింటే కాదు ఇమాన్యుల్ చెప్పినట్టు. అది నార్మల్గా కూర్చొని పెద్దరికంగా చెప్తే ఆమెకి ఒక మంచి మైలేజ్ వచ్చుద్ది. అది మీరు ఇలా ఉంటున్నారు కరెక్ట్ కాదంటే చూస్తున్న ఆడియన్స్ కూడా అరే సంజన గారు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు డెమోన్కి రితుకి, ఆమె పెద్దామా, సో వీళ్ళు కొంచెం చిన్నోళ్ళు బాగా చెప్తుందిరా అన్నట్టు వచ్చింది. కానీ ఇప్పుడు అదే పాయింట్ నామినేషన్స్లో చెప్పడం వల్ల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అరవింద సమేతలో, చెప్పే వాళ్ళని బట్టి విషయం విలువ మారిపోతుంది నీలాంబరి అంటారు కదా, ఇక్కడ కూడా అంతే. చెప్పే ప్లేస్ని బట్టి విషయం విలువ మారిపోతుంది. అదన్నమాట ఇక్కడ నేను చెప్పేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మంచం ఇలా నేను అంటే లైక్ ప్రతిసారి వాళ్ళు మంచిదానిగా ఉండాలంటే వాళ్ళు నన్ను మంచం కిందకు దోచేస్తారు అని చెప్పి. సో మార్నింగ్ అయినా కానీ సేమ్ అంతే అనమాట. ఇక్కడ బర్నీ గారు దివ్యది ఉంటుంది అనమాట. ఇక్కడ బర్నీ గారు చాలా సీరియస్ అవుతారు దివ్య మీద. ఫ్రైడే రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఓకే అన్నయ్య కదా అని చెప్పాను, అంతేగాని గేమ్ గురించి కాదు, బయట విషయం చెప్తున్నానని చెప్పి మీరు నామినేషన్లోకి ఎలా తీసుకొస్తారని చెప్పి. సో వేరే విషయం ఏదైతే ఉందో సో ఆ విషయాన్ని అక్కడ తీసుకొస్తారనమాట. లైక్ తనూజ విషయం గురించి మేబీ డిస్కషన్ పెడతా, పూర్తిగా మనకి ఏరు తనూజ గురించి మాట్లాడుతుంటారు అనమాట. దాని తర్వాత ఓకే బాగా మాట్లాడే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి అని అన్నావు కదా, అదే వద్దు అంటున్నావు ఓకేనా. సో తనూజని అన్నావా, ఇప్పుడు తనూజ నా మాట అన్నావా నువ్వు, ఓకే నీలా వాడుకొని నేను వదిలేయలేదు అని ఎలా అంటావు ఆ మాట, అన్నావా చాలా సీరియస్గా చూస్తాడు. మా బాబోయ్ అన్నావా మాట అంటాడు. నేను ఆగండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆగండి అది యాక్చువల్గా నేను అది ఇమాన్యుల్ కూడా తనకి సపోర్ట్ చేసినా కానీ సో అది చేయలేదు ఆ పాయింట్ చెప్తున్నా అంటే ఇంకా చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు. అంటే ఆ అమ్మాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు చాలా పెద్ద మాట అమ్మాయిని అంటాం. సో అంటే ఇలా వాడుకొని వదిలేస్తున్నావు అని. సో ఆబ్వియస్లీ ఆయనకి చాలా హర్ట్ అయ్యాడు అక్కడ. ఇంకా బర్నీ అన్న వెళ్ళిపోతాడు. ఇక తనూజ రితు కూర్చొని మాట్లాడుతా ఇక రితు చెప్తుంటారు అనమాట. ఆమె అంతే ప్రతిసారి, ఇప్పుడు నిన్న నిందా, అప్పుడు కళ్యాణ్ అని చెప్పిందా, తర్వాత డెమోన్ అనిందా, బర్నీ గారిని అనిందా, సో ప్రతి ఒక్కరిని ఆమె ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. ఈరోజు నన్ను అనింది, ఆమె అలా అని చేయటం తప్పితే ఆమెకు ఏమీ తెలియదు, కావాలని అంటుంటుంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. డెమోన్ సంజన గారి దగ్గర కూర్చొని డెమోన్ చెప్తుంటాడు, అక్క నువ్వు నా కోసం స్టాండ్ తీసుకున్నావు, ఓకే నాకు తీసుకుంటావు నాకు తెలుసు, ప్లీజ్ అక్క అర్థం చేసుకో, తనకి నువ్వు ఒక్కసారి సారీ చెప్పు అండ్ నెక్స్ట్ ప్లే యువర్ గేమ్, నీ గేమ్ నువ్వు ఆడుకో అంటే సంజన గారు నో తను పతివతా శిరోమణి అని అట్లాంటిది పెద్ద మాట అనలేదా ఏంటి, అది ఎంత పెద్ద మాట తెలుసా నీకంటే, మీకు తెలుసా అంటాడు. నాకు తెలుసు అంటది. అయితే నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదులే అంటాడు సంజన గారు. తనకి ఎందుకురా నా గేమ్ గురించి, నేను 6th వీక్ నుంచి కనపట్లేదని చెప్పి ఎలా అంటది, తను ఎలా అంటది. సో తను నా గేమ్ గురించి మాట్లాడినప్పుడు నేను కూడా తన గేమ్ గురించే మాట్లాడతాను నాకంటే, నువ్వు సారీ చెప్పు, తను చెప్పు తక్క ప్లీజ్ అంటే, తను చెప్తే నేను అప్పుడు చెప్తా సారీ, లేదంటే లేదు అంటది. మామూలు కూడా కాదు, ఒక స్టబన్గా ఉంది అంతే. ఇంకా ఏం మాట్లాడలేము, చెప్పాం కదా నిన్న ఇమాన్యుల్ మాట్లాడాడు, ఇప్పుడు డెమోన్ మాట్లాడాడు, ఇంకా నాకు సరే మాట్లాడాలి ఈ పంచాయతీని. ప్రియాంక వచ్చింది, తనూజ హక్ చేసుకుంటుంది. తనూజని ఎక్కడో సమ్వేర్ ఇగ్నోర్ చేసిందేమో అని అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో దాని తర్వాత టాస్క్ ఆడతారనమాట. సో ఈ టాస్క్ వచ్చేసరికి ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. సంజన గారు, ఈ భరణి, ఈ కళ్యాణ్, ఈ సుమనన్న, ఇమాన్యుల్ వీళ్ళవి మాత్రం చూపిస్తాడు. కళ్యాణ్ కొంచెం ఎమోషనల్గా టచ్ చేస్తాడు. మా అమ్మ లాస్ట్ కెప్టెన్సీ అడిగింది, సో అది కొంచెం ఛాన్స్ ఇస్తే అంటే, సో మేబీ ఆ అమ్మాయి కామనరు ఓకేనా. ఇప్పుడు అమ్మాయి ఒక కామనరు, కొంచెం ఆ ప్రొజెక్షన్ ఉంది బయట,
సో ఆ అబ్బాయికి ఛాన్స్ ఇస్తే ఆ అమ్మాయి కూడా కొంచెం బయట మైలేజ్ వచ్చింది కదా. బిగ్ బాస్ హౌస్లోకి వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. ఒక్క పూటకు వచ్చినా ఒక్క నిమిషం ఉన్నా కానీ ఆ నిమిషం కూడా గేమ్ ఆడి వెళ్ళిపోతారు. మరి అలాంటి అమ్మాయి ఆ అబ్బాయికి సెలక్షన్ చేసుకుందంటే ఆ అమ్మాయికి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ బయట కలుగుద్ది కదా. సీజన్లో ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళ మీద పోవటమే. సో తనూజ కళ్యాణ్ అన్నప్పుడు ఒక కామనర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు కొంచెం బయట ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంది. సో సెలెక్ట్ చేసుకుంది, లేకపోతే ఆ అమ్మాయి వేరే అమ్మాయికి ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుందంటే ఆ అమ్మాయి మూవ్ అక్కడ అమ్మాయి వేసింది. ఓకేనా. సో ఆ అబ్బాయి గెలుస్తారు కళ్యాణ్. సో 2-3 సార్లు చెప్తారు కాళ్ళతో పట్టుకోవద్దని, స్టిల్ అయినా కానీ 1-2 సార్లు పట్టుకుంటాడు. సో సంచాలక్ ఓకే చెప్తాడు, కానీ ఫస్ట్ సారి చెప్పినప్పుడు ఓకే, మళ్ళీ రెండోసారి చెప్పినప్పుడు మళ్ళీ మూడోసారి కూడా పట్టుకుంటాడు. కాలుతో నోరుతో తీస్తాడు అనమాట. సో ఓకే ఫైన్, టాస్క్ గెలుస్తాడు కళ్యాణ్, ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ వస్తాడు. సో గౌతమ్ వచ్చిన తర్వాత ఒక ఫన్ టాస్క్ పెడతాడు. దాంట్లో సంచాలక డెమోని పెడతారు. ఈ టాస్క్లో మాత్రం బర్నీ అన్న ప్రాణం పెడతాడు అంతే. వాళ్ళ పాపను గుర్తు చేసుకొని సినిమాల్లో ఇంకా పరిగెత్తలేక హీరో ఆ లాస్ట్ మూమెంట్లో హీరోయిన్ కోసం పరిగెత్తి హీరో జీబులో వెళ్తుంటే విలన్ తీసుకెళ్ళిపోతుంటే హీరో పరిగెత్తి భద్రా సినిమాలో రవితేజ గారి మధ్యలో ఆగిపోతారు చూడండి, నడి రోడ్డు మధ్యలో. అలా బర్నీ గారు కష్టపడ్డారు, అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు ఆయన. అసలు చాలా ఆయనకి స్వెట్ వచ్చేస్తుంది, ఆయన అలసిపోతున్నాడు, ఆయన వల్ల అవ్వట్లేదు, టూ మచ్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. భలే బాధేసింది, అసలు జెన్యున్గా బాధేసింది. ఒక కైండ్ ఆఫ్ అరే పాపం అనిపించింది. ఆ మనిషికి నిజంగా హౌస్లో ఉన్నప్పుడు ఆ మనిషికి మనం కోరుకున్న ఆట ఎప్పుడు ఆడలేదు ఆయన. ఓకేనా. ఆ మనిషికి గుర్తింపు తెచ్చుకునే అంత పెద్ద ఆట ఎప్పుడు ఆడలేదు. అలాంటి ఆర్గ్యుమెంట్ కానీ అలాంటి పొజిషన్లో కూడా ఆయన ఎప్పుడు కనిపించలేదు మనకి. బట్ వాళ్ళ పాప వచ్చి చెప్పిన తర్వాత అలా గేమ్ ఆడుతుండేసరికి భలే బాధేసింది, అరే అనిపించింది నాకు నిజంగా. ఆ మనిషి అలాంటి స్థితిలో చూసినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. ఎందుకంటే అలాంటి ఎలివేషన్ ఇచ్చేవారు నాగబాబు గారు వచ్చి, మరి అలాంటి మనిషి గేమ్ ఆడలేకపోయారు. సో ఇక్కడ ఆయన గెలుస్తాడు. ఇంకా బర్నీ గారు చాలా బాధపడుతుంటారు. తనూజ వచ్చి కన్సోల్ చేస్తుంటుంది, ప్లీజ్ ఏడవకండి, మీ ఫైట్ మీరు ఇచ్చారు, బాధపడకండి, అది ఇదని. అదంతా లేదు అంటే యాక్చువల్గా పాప అడిగింది కదా వచ్చి, సో లాస్ట్ కెప్టెన్సీ అవ్వు అని. సో అందుకని చాలా బాధ ఉంది అని చెప్పి మనోడు కూడా చెప్తుంటాడు అనమాట. అన్న బాధపడకండి అన్న, కెప్టెన్సీ అవ్వని వాళ్ళు కూడా కప్పు కొట్టారు, కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని. ఆయనకి తెలుసు మ్యాటర్ ఏంటనేది, సో కప్పు గురించి. బట్ ఆయన కూడా కెప్టెన్సీ అవ్వాలని అనుకున్నాడు, బట్ అది కూడా మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు మారుకుంటారు. రితు పాపం ఆయన చాలా కన్ఫ్యూజ్ అయ్యారంటే డెమోన్ అంటాడు, ఆయన ఏజ్కి బాడీ ప్రెషర్ పెట్టాడు కదా, సో కొంచెం అది కన్ఫ్యూజ్ అయిపోతాడు న్యాచురల్గానే. అంటే అక్కడ బర్నీ గారు మొన్న వచ్చినప్పుడు లాస్ట్ టైం మిస్ అయిపోయింది యాక్చువల్లీ, అని బాధపడ్డాను. బట్ సారీ హనీ, సారీ ఫ్రెండ్, సారీ అమ్మ, ఎంత ఫిజికల్ టాస్క్ వచ్చినా కూడా ఆడదామని అనుకున్నానన్న, కానీ బట్ నా వల్ల కాలేదన్న. సో అని చెప్పి ఆయన పాపం బాధపడుతుంటాడు. సో అదన్నమాట సంగతి. సో కెప్టెన్సీ కంటెండర్ నుంచి రిమూవ్ అయిపోతారు. సో మళ్ళీ ఈ రోజు ముగ్గురు వెళ్తారు హౌస్లో. తర్వాత ప్రేరణ యాక్చువల్గా వచ్చింది, తనూజ ఓడిపోతుంది. దాని తర్వాత 40 నిమిషాలు ఉందన్నమాట. సో తనూజ అవుట్ అయిపోయిన తర్వాత, ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత అది మిడ్ నైట్ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. జై హింద్.